Nandipati. Today I am going to explain stopping by woods on a snowy evening. ఇది పోయం డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో థర్డ్ యూనిట్లో మనకి సెకండ్ పోయిటరీ. ఇది డీటెయిల్డ్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక ఆన్సర్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇది ఒక కామన్ ఆన్సర్ అన్ని క్వశ్చన్స్ కూడా. ఓకే, డీటెయిల్స్గా మనం చూసే ముందు ఒకసారి ఓకే ఫస్ట్ పోయం. This poem was written by Robert Frost. ఓకే, అతను ఒకసారి చూద్దాం. ఓకే, రోబర్ట్ ఫ్రోస్ట్ ఇతని గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఈ పోయం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఓకే, సి హూస్ వుడ్స్ దీస్ ఆర్ ఐ థింక్ ఐ నో. సిడియస్ స్టూడెంట్స్ ఆర్ వ్యూవర్స్, నేను హైలైట్ చేసిన ఎల్లో కలర్లో హైలైట్ చేసినవి 1, 2, 4 మొత్తం స్టాంజర్స్ చూస్తే దిస్ ఈజ్ ఫస్ట్ స్టాంజా, సెకండ్ స్టాంజా, ద థర్డ్ అండ్ ద లాస్ట్ ఫోర్త్ స్టాంజా. 4 స్టాంజర్స్ ఉన్నాయి. ఇందులో ఎవ్రీ లైన్లో సఫిక్స్గా ఒక నో, దో, ఇక్కడ హియర్ వదిలేస్తే ఫోర్త్లో చూడండి స్నో ఒక రైమింగ్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఐ థింక్ ఒక ప్రత్యేకత అనుకుంటున్నాను ఈ పోయంలో. సో నో దో స్నో. అండ్ ఇక్కడ థర్డ్లో చూస్తే హియర్, ఈ హియర్ని ఇక్కడ తీసుకొస్తే హియర్ క్యూర్ నియర్ లేక్. ఇక్కడ మళ్ళీ క్యూర్ నియర్ ఇయర్. ఈ లేక్ మరి ఇక్కడ తీసుకొస్తే షేక్ మిస్టేక్ ఫ్లేక్. ఈ స్వీప్ని తీసుకొస్తే డీప్ కీప్ స్లీప్. ఈ విధంగా మనకి రైమింగ్ అనేది కనిపిస్తుంది. ఇది మీకు అబౌట్ ద పోయిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రోబర్ట్ ఫ్రోస్ట్ అతను హీ ట్రావెల్స్ ఇన్ ఫారెస్ట్ ఆన్ హార్స్. ఇతను ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నాడు ఒక హార్స్ మీద, అంటే గుర్రం మీద ప్రయాణం చేస్తూ. హూస్ వుడ్స్ దీస్ ఆర్ ఐ థింక్ ఐ నో. ఈ వుడ్స్ అంటే వుడ్స్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఈ అడవి ఎవరిది నాకు తెలుసు. ఈజ్ హౌస్ ఈజ్ ఇన్ ద విలేజ్. దో అతను విలేజ్ మేబీ అతను ఇక్కడ ఎక్కడో ఈ అడవిలోనే ఎక్కడో ఒక చోట ఉంటుంది. హీ విల్ నాట్ సీ మీ స్టాపింగ్ హియర్. అతను నా పక్కన లేడు, నన్ను చూడడు, నన్ను ఆపలేడు. అంటే ఇక్కడ వాట్ ఐ అండర్స్టూడ్ అంటే అడవి అనేది ఒక ఫారెస్ట్ అనేది దట్ బిలాంగ్స్ టు నాట్ ఎవ్రీ వన్. అది ఒక్కరిది కాదు. ఇక్కడ ఎవరు లేరు, ఈ అడవికి ఓనర్ లేరు. ఈ అడవి అందరిది, నాది. ఇక్కడ నన్ను ఎవరు ఆపగలుగుతారు? ఇక్కడ చూస్తే ఒక హౌస్ కూడా లేదు అనేది తను ఇక్కడ ఈ ఫస్ట్ స్టాంజర్లో చెప్తున్నాడు. ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ ఈజ్ హౌస్ ఈజ్ ఇన్ ద విలేజ్ ఐదో హీ విల్ నాట్ సీ మీ స్టాపింగ్ హియర్. ఒకవేళ నన్ను చూసినా ఇక్కడ ఎవరో నన్ను ఆపరు, ఎందుకంటే దిస్ ఈజ్ అ ఫారెస్ట్. ఐ హ్యావ్ లిబర్టీ. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఐ కెన్ డూ. నేను ఏం చేయాలనుకుంటున్నాను చేయొచ్చు ఇక్కడ. టు వాచ్ ఈజ్ వుడ్స్ ఫిల్ అప్ విత్ స్నో. ఇక్కడ మనం లెసన్ కూడా చూస్తే ఇక్కడ స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్ అంటే ఇట్ స్నోస్ ఎవ్రీ డే. మంచు కురుస్తూ ఉంది రెగ్యులర్గా. ఆ మంచుతో మొత్తం అన్నీ కూడా చెట్లు, ఆ ల్యాండ్ అంతా కూడా కవర్ అయిపోయి ఉంది. ఓకే, ఆ మంచు పెళ్ళలతో. సో అతను చూస్తున్నాడు ఆ మంచుని, లేదంటే తన ప్రయాణం చేస్తూ అక్కడ ఆగిపోయి మొత్తం అంతా కూడా తను అబ్జర్వ్ చేస్తున్నాడు. హీ ఎంజాయ్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. మై లిటిల్ హార్స్ మస్ట్ థింక్ ఇట్ క్వీర్ అంటే ఫ్రెకప్ అంటే వింతగా చూస్తుంది. నా లిటిల్ హార్స్ అంటే నా అందమైన హార్స్ నా ఎలా చూస్తుందంటే మస్ట్ థింక్ ఇట్ క్వీర్. అది ఎలా చూస్తున్నట్టుందంటే టు స్టాప్ వితౌట్ ఏ ఫామ్ హౌస్ నియర్. ఆ హార్స్ అంటుందంట ఇక్కడ ఒక ఫామ్ హౌస్ లేదు, ఒక హౌస్ లేదు, ఒక విలేజ్ లేదు, ఏమీ లేదు. ఒక అడవిలో నన్ను చెట్టుకి కట్టేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఆ హార్స్ తననే అడుగుతుంది అని అనుకుంటున్నాడు. బిట్వీన్ ద వుడ్స్ అండ్ ఫ్రోజన్ లేక్. ఎక్కడుందంటే ఆ గుర్రము తను బిట్వీన్ అంటే చూడండి రెండు మధ్యలో ఆ చెట్లు, అలాగే ఒక లేక్, ఒక బ్రూక్, ఒక సెలయేరు మధ్యలో ఆ గుర్రాన్ని ఆపేసి ఈ రోబర్ట్ ఫ్రోస్ట్ అనే అతను ఆ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ద డార్కెస్ట్ ఈవినింగ్ ఆఫ్ ద ఇయర్.
అది డార్కెస్ట్ ఈవినింగ్ ఆఫ్ ద ఇయర్, మీనింగ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అది వింటర్ సీజన్ అనుకుంటాను. దట్టు ఆ కంట్రీలో ఎప్పుడు కూడా ఇట్ స్నోస్ రెగ్యులర్లీ. అది వింటర్ సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ మంచు కురుస్తుంది. ఈవినింగ్ అవుతుంది, డార్క్ అంటే చీకటి వస్తుంది. అయినా సరే ఇతను తన ప్రయాణం, వాట్ ఐ అండర్స్టూడ్ అంటే రోబర్ట్ ఫ్రోస్ట్ అనే ఇతను ఈ ట్రావెల్స్ ఇన్ ఫారెస్ట్ టు రీచ్ ఇస్ డెస్టినీ. తన డెస్టినీకి చేరుకోవడానికి ప్రయాణం చేస్తూ మధ్యలో ఆగిపోతాడు. ఆ సీనరీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మధ్యలో ఆగిపోతాడు. అప్పుడు ఆ గుర్రం తనతో మాట్లాడుతున్నట్టు, అంటే తన కాన్షియస్ తనతో చెప్తూ ఉంటుంది, నువ్వు వెళ్తున్న పని ఏంటి, నువ్వు చేస్తున్నది ఏమిటి అనే తన అంతరాత్మ అడుగుతున్నట్టుగా ఇక్కడ నేను అర్థం చేసుకున్నాను. నైట్ అయిపోతుంది, నువ్వు వెళ్ళవలసిన ప్రయాణం ఇది కాదు కదా, ఆగవలసింది ఇక్కడ కాదు కదా అని తన అంతరాత్మ తనని అడుగుతున్నట్టుగా ఇక్కడ నేను అర్థం చేసుకుంటున్నాను. హీ గివ్స్ హిజ్ హార్నెస్ బెల్స్ ఏ షేక్ టు ఆస్క్ ఇఫ్ దర్ ఈజ్ సమ్ మిస్టేక్. ఇక్కడ హార్నెస్ అంటే ద రోప్స్ ఆర్ మేడ్ ఆఫ్ స్కిన్ ఆఫ్ యానిమల్. ఇక్కడ చూడండి, ఒక ఎద్దుని లేదంటే ఒక హార్స్ని కంట్రోల్ చేయడానికి రోప్స్ ఉంటాయి. ఆ రోప్స్ని హార్నెస్ అంటారు. వాటికి బెల్స్ అంటే గంటలు ఉన్నాయి, అవి మోగుతున్నాయి గాలికి. అవి మోగుతున్నప్పుడు తను ఏం అర్థం చేసుకుంటున్నాడంటే రోబర్ట్ ఫ్రోస్ట్, ఓకే, టు ఆస్క్ ఇఫ్ దేర్ ఈజ్ సమ్ మిస్టేక్, ఏదైనా తప్పు ఏమైనా జరిగిందా, ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఏమైనా జరిగిందా, వై యూ స్టాప్డ్ యువర్ సెల్ఫ్ అండ్ వై యూ టైడ్ మీ టు ద ట్రీ. ఆ గుర్రం అడుగుతుంది, ఎందుకు ఇక్కడ ఆగిపోయావు, నన్ను ఎందుకు ఇక్కడ చెట్టు కట్టేసావు. ద ఓన్లీ అదర్ సౌండ్స్ ద స్వీప్ ఆఫ్ ఈజీ విండ్ అండ్ డౌనీ ఫ్లేక్. ఏంటంటే ఆ ఈవినింగ్ సాయంత్రం టైంలో ఇట్ స్నోస్, మంచు కురుస్తుంది. జస్ట్ యూ క్యాన్ డెడ్యూస్, ఊహించుకోండి. అలాగే గాలి వీస్తుంది, చల్లటి గాలి వీస్తుంది. డౌనీ ఫ్లేక్ అంటే మంచు పెరలు కింద పడుతున్నాయి. దీన్ని తన చేతితో తీసుకుంటున్నాడు. ఆ నేచర్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. ద వుడ్స్ ఆర్ లవ్లీ, అంటే వుడ్ అంటే ఇక్కడ ఫారెస్ట్, ట్రీస్, ప్లాంట్స్, బర్డ్స్ అన్నీ ఇంకా ఎంతో చాలా సుందరంగా ఉన్నాయి. డార్క్ అండ్ డీప్, చాలా డార్క్గా ఉంది, చాలా డీప్గా ఉంది. దట్టమైన ఫారెస్ట్, ఎందుకంటే చీకటి పడితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బట్ ఐ హ్యావ్ ప్రామిస్ టు కీప్. అప్పుడు ఇతను ఏంటంటే ఒక రిమైండ్ చేసుకుంటున్నాడు, నేను బిఫోర్ ఐ స్టార్టెడ్ మై సోజర్న్, నేను నా జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఓకే నేను ఒక ప్రామిస్ చేశాను. ఎవరికి ప్రామిస్ చేశాడు? ఈ మైట్ ప్రామిస్ టు హిజ్ ఫ్యామిలీ. ఏంటంటే నా డెస్టినీకి నేను వెళ్ళి వస్తాను, ఓకే అని ఒక ప్రామిస్. నేను ఇది స్టూడెంట్కి నేను చెప్తున్నానంటే పేరెంట్స్ చెప్పి వస్తారు, నేను బాగా చదివి వస్తాను అని. మధ్యలో ఎన్నో డీవియేషన్స్, అన్వేవరింగ్ మైండ్ అంటే స్థిరత్వం లేని మైండ్తో మధ్యలో డివేట్ అయిపోతుంటారు. అలాగే ఇతను కూడా ఆ ఫారెస్ట్లో అతను డివేట్ అయిపోయాడు. బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్, నేను నా డెస్టినీ రీచ్ అయ్యి వస్తాను అని ప్రామిస్ చేసి వచ్చాను. అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. అయితే నాకు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది, ఈ సీనరీని చూసి ఆనందించాలనిపిస్తుంది. కానీ నాకు ఒక ఎయిమ్ ఉంది, దానికోసం నేను నిద్రపోకూడదు, ఇప్పుడే వెళ్ళాలి. ఓకే, మధ్యలో ఎన్నో అట్రాక్షన్స్ వస్తాయి, అవన్నీ మనం డివేట్ చేస్తాయి, అవన్నీ మనం ఓకే గెట్ ఆఫ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేసి ఈ పోయంలో నేను అర్థం చేస్తున్న ఒక మెసేజ్ అండి. సో ఇక్కడ చూస్తే అబౌట్ ద పోయట్ చూస్తే రోబర్ట్ ఫ్రోస్ట్ వాజ్ బోర్న్ ఇన్ 1874 and died in 1963, was an American poet, teacher and lecturer. ఇది ఫస్ట్ పాయింట్లో మనం అతను ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు చనిపోయాడు. ఇది అమెరికన్ పోయట్, టీచర్, లెక్చరర్గా పనిచేశాడు. ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ హీ వాజ్ అవార్డెడ్ ద ఫెల్టైజర్ ప్రైజ్ 4 times. ఫెల్టైజర్ అనే ప్రైజ్ 4 times ఇతనికి వచ్చింది. అది ఏ ఇయర్లో వచ్చిందో సహా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. అది నేను అన్వాంటెడ్గా నేను తీసేసాను, అవసరం లేదు. హీ వాజ్ బోర్న్ ఇన్ ద USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అతను బోర్న్ అంటే అతను పుట్టాడు. అండ్ లీవ్డ్ మచ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఇన్ న్యూ హాంప్షైర్. అతను ఎక్కువ పెరిగిన వాతావరణం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో హాంప్షైర్ అనే ఒక సిటీ కావచ్చు, ఒక స్టేట్ కావచ్చు. ఈ స్ట్రగుల్ ఇనిషియల్లీ టు గెట్ హిజ్ వర్క్ పబ్లిష్డ్ ఇన్ ద USA.
యుఎస్ఏలో తన బుక్ని అతని లిటరేచర్ని సాహిత్యాన్ని పబ్లిష్ చేయడంలో మొదటగా చాలా ఇబ్బంది పడ్డాడు బికాస్ ఆఫ్ ఐ థింక్ ఈ వుడ్ హ్యావ్ నో మనీ అనుకుంటాను. ఈ వర్క్స్ నార్మల్లీ ఆర్ వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ రూరల్ లైఫ్ యూజింగ్ దెమ్ టు ఎగ్జామిన్ డిఫికల్ట్ సోషల్ అండ్ మారల్ థీమ్స్. ఇతను ఎక్కువగా అతను రాసిన లిటరేచర్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎక్కువ రూరల్ లైఫ్, అదే సొసైటీలో ఉన్న కష్టాలు, ఎక్కువ ఇవన్నీ మారల్ థీమ్స్గా మనకు మారల్ విషయాలుగా మనకు ఒక పర్టికులర్గా కనిపిస్తాయి. దే ఫాలో హిజ్ ఓన్ వ్యూ ఆన్ పోయిట్రీ దట్ ఏ పోయం బిగిన్స్ ఇన్ డిలైట్ అండ్ ఎండ్స్ ఇన్ విజ్డమ్. అతని పోయం కూడా అతను రాసి ప్రతి పోయం కన్నా తన సొంతంగా ఏదైతే ఒక సిగ్నిఫికెన్స్ భావం లోపల ఉందో అదే అతను బయటకు చూపిస్తాడు. పోయం అతను డిలైట్గా ఉంటుంది ఫస్ట్ పోయం చదివేటప్పుడు, ఎండింగ్లో విజ్డమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎలా ఇది చూడొచ్చు. ఓకే, దీంట్లోనే మనకు అనిపిస్తుంది. ఇప్పుడు అబౌట్ ద పోయం మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ ఓకే, about the poem. Stopping by woods on a snowy evening consists of 4 stanzas of 4 lines each. ఇక్కడ చూడండి మనకి 4 stanzas 1, 2, 3, 4 స్టాండర్స్ ఉన్నాయి. ఈ 4 స్టాండర్స్కి ప్రతి ఎండ్లో ఒక రైమింగ్ ఉంటుంది. నో, దో, స్నో, 1, 2, 4 ఎక్సెప్ట్ థర్డ్ వన్. ద థర్డ్ వన్ రిపీట్స్ ఇన్ ద సెకండ్ స్టాంజా. హియర్, క్యూర్, నియర్, ఇయర్ ఇలాగా ఉంటుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హియర్. In each stanza the first, second and third lines rhyme but the third line does not. At the first 1, 2, 4 ఈ rhyming ఉంటుంది except in the third. For example, no, though, snow and cure, near, ear ఈ విధంగా. నెక్స్ట్ third point. The poet is traveling on his own horse through the lonely forest. ఈ పోయెట్ రాబర్ట్ ఫ్రోస్ట్ ట్రావెలింగ్ చేస్తున్నాడు ఒక ఫారెస్ట్లో ఒంటరిగా. ఈ స్టాప్స్ దేర్ టు ఎంజాయ్ సీ హిమ్. అతను ఆ ఫారెస్ట్ని, ఆ ప్లాంట్స్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. యాజ్ హిజ్ హౌస్ ఈజ్ ఇన్ ద విలేజ్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దేర్. ఓకే, ఇక్కడ చూడండి, ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ స్నో కవర్డ్ వుడ్స్. ఇక్కడ అతను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈజ్ అష్యూర్డ్ దట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద వుడ్స్ విల్ నాట్ సీ హిమ్. ఆ ఓనర్ ఆఫ్ ది వుడ్స్, ఆ ఫారెస్ట్ ఓనర్ అతను చూడడు, అతను లేడు. యాజ్ ఈజ్ హౌస్ ఈజ్ ఇన్ ద విలేజ్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దేర్. అతని విలేజ్ చాలా దూరంగా, అడవికి చాలా దూరంగా ఉంది, అడవిలో ఎవరో లేరు. సో దిస్ ఫారెస్ట్ ఈజ్ మైన్, ఇది నాది అన్నట్టుగా ఆ రాబర్ట్ ఫ్రాస్ట్ అతను ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ ఫోర్త్, his delightful hours finds is strange to stop there between the woods and the frozen brook. అంటే అతను ఒక హార్స్ అనేది ఇక్కడ చూస్తే కనుక ఏంటంటే ఎక్కడ చూడండి ఎక్కడ ఆగిపోయిందంటే ఒక చెట్టుకి లేదంటే ఒక బ్రూక్ అంటే ఒక సెలయేరు మధ్యలో తన హార్స్ని అక్కడ కట్టేసి ఉంచేశాడు. అది చాలా వింతగా తన వైపు చూస్తుంది. అతను ఏమనుకుంటున్నాడంటే వితౌట్ ఏ ఫామ్ హౌస్ నియర్, ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కూడా లేదు. So he gives his harness bells to shake to ask if there has been a mistake. ఏదైనా తప్పు జరిగిందా అని గుర్రం తను అడుగుతున్నట్టుగా ఉంది. మీకు చెప్పినట్టుగా పోయంలో గుర్రం కాదు, అక్కడ తన కాన్షియస్ అడుగుతుంది. వై యూ స్టాప్డ్ హియర్, ఫర్ వాట్ పర్పస్ యూ హ్యావ్ స్టాప్డ్ హియర్. ద ఓన్లీ అదర్ సౌండ్స్ ఇన్ దట్ ట్రాంక్విల్ ఈవినింగ్ ఆర్ ద సౌండ్స్ ఆఫ్ ద ఈజీ విండ్ అండ్ ద ఫాలింగ్ స్నో. ఆ తర్వాత ఆ ఈవినింగ్ చాలా ప్రశాంతంగా, ట్రాంక్విల్, చాలా ప్రశాంతంగా ఉంది. ఓన్లీ గాలి సౌండ్ వినిపిస్తుంది, మంచు సౌండ్ వినిపిస్తుంది. ద వుడ్స్ ఆర్ డార్క్ అండ్ డీప్. ఓకే, అవి చెప్పాలంటే ఈవినింగ్ టైంలో అది డార్క్గా అయిపోతుంది. అండ్ ద పోయిట్ ఫైండ్స్ ఇట్ స్ప్లెండిడ్. పోయిట్ ఎంతో స్ప్లెండిడ్ అంటే చాలా సుందరంగా, అడవి చాలా అందంగా, చాలా ప్రిటీగా ఉంది.
సో హీ వాంట్స్ టు స్టే దేర్ లాంగర్. చాలా కాలం ఆ అడవిలో ఉండిపోదాం, ఎంజాయ్ చేద్దామని తన డెస్టినేషన్ మర్చిపోయాడు. బట్ కెనాట్ డూ సో, అయితే అలా చేయలేకపోయాడు. ఎందుకంటే తన హార్ట్స్ తనని క్వశ్చన్ చేస్తుంది, అంటే తన అంతరాత్మ తను క్వశ్చన్ చేస్తుంది. హీ హ్యాస్ ప్రామిసెస్ టు కీప్ అండ్ ఏ లాంగ్ వే టు గో బిఫోర్ స్లీప్. అయితే చాలా దూరం వెళ్ళాలి, నిద్రపోవాలనుకుంటున్నాడు. అంటే హీ వాంట్స్ టు టేక్ రెస్ట్, అక్కడ రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు. కానీ అతను చాలా మైల్ దూరం ప్రయాణం చేయవలసి ఉంది, అతను డెస్టినేషన్ చేరుకోవాల్సి ఉంది. సో హీ లీవ్స్ ఫార్ హిస్ డెస్టినీ. సో అతను తన డెస్టినీ కోసం ఓకే తను మళ్ళీ ఆ గుర్రం మీద తను ట్రావెలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇదే అండి మనం ఈ పోయంలో కంప్లీట్గా మనం నేర్చుకున్నది. ఓకే, స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నోయి ఈవినింగ్, ఇది పోయం యొక్క మీనింగ్, ఇది ఒక కామన్ ఆన్సర్. ఇఫ్ యూ లైక్ ఇట్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, యువర్ భద్ర సార్.